డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్? అన్న బాగుందన్న. ఇప్పుడు 70 ఏళ్ళ పరిపాలనలో గిరిజనులకు లేనిటువంటి రోడ్లను పవన్ కళ్యాణ్ గారు వేశారు. సో డిప్యూటీ సీఎంగా తన పని తాను చేసుకుంటున్నాడు. సమాజ సేవకుడిగా హిందూ సమాజ ధర్మాన్ని కాపాడడం కోసం తను ఒక దీక్ష కూడా చేస్తున్నాడు. దీక్ష అంటే దీక్ష కాదు. సో అలాంటి వస్త్రాలు వేసుకొని, కాషాయ వస్త్రాలు వేసుకొని నడుస్తూ ఉన్నాడు. సో హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే చెప్తాను, అభివృద్ధి అనేది పథంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు, అందులో నో డౌట్. ఈ అరెస్టులు ఈ మధ్య ఈ గోల్ అంతా చూస్తున్నాగా, నెక్స్ట్ రోజాని చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రోజా గురించి నేనేం మాట్లాడండి, సారీ అన్న. రోజా గురించి నేను నోరెత్తను, ఎందుకంటే రోజా పని అయిపోయింది. ఆమె గురించి మాట్లాడకూడదు, సారీ. కొడాలి నాని గురించి నేనైతే చెప్తానన్న. సో వైసీపీ ప్రభుత్వంలో ఫస్ట్ బూతు రాజకీయం స్టార్ట్ చేసింది కొడాలి నాని గారే. సో వాళ్ళ గురించి నేను ఒకటే మరి చెప్తాను, దయచేసి ఇంకొక నుంచి కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఆఖరికి రోజా కానీ, నిన్నటికి ఎవరు మన పోసాలి కృష్ణమురళి కానీ, వంశీ కానీ, వీళ్ళందరూ తిట్టినటువంటి బూతులు ఇంకా జీవితంలో తిట్టకూడదు అని ఒకసారి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోలేనా సరే దయచేసి చెప్పుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే బూతులు తిట్టినంత మాత్రాన ఎక్కడికి పోరు. ఫ్యూచర్లో కానీ, భవిష్యత్తులో కానీ, ఎప్పుడైనా కానీ గతంలో జరిగినటువంటి తప్పులు కానీ, చేసినటువంటి తప్పులు కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే దానికి ప్రతిఫలం అనుభవించాలి, తప్పదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అనుభవిస్తున్నాడు, వల్లభనేని వంశీ అనుభవిస్తున్నాడు. సో ఇంకా నందిగాం సురేష్ ఆల్రెడీ అయిపోయింది ఒకటి, ఇంకా అనుభవిస్తున్నారు. దీనికి అరెస్టే కారణం అని చెప్పండి. నేను ఒకటే చెప్తాను, చేసిన తప్పులకు ప్రతిఫలం అనుభవించాలి, అది.